యా హలో గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ వీడియో అయితే చేసి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే కాలేజ్లో యూనివర్సిటీలో మాకు చాలా కొంచెం అసైన్మెంట్స్ ప్రాజెక్ట్స్ అని చెప్పి చాలా ఎక్కువైపోయి మాకు ఫస్ట్ సెమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సెమ్ అయితే స్టార్ట్ అయింది. లైక్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎలా ఉంటుంది, దాని గురించి కూడా నేను ఒక ఫుల్ అంత వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ నేను సిరీస్ అయితే స్టార్ట్ చేసానని చెప్పాను కదా, అందులో ఏపీఎస్ ఎలా అప్లై చేయాలని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. మీకు ఎవరైనా ఏపీఎస్ అప్లై చేయాలంటే ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఏపీఎస్లో కూడా కొత్త అప్డేట్ అయితే వచ్చింది, మీకు అందరికీ అది తెలిసే ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం 6th సెమ్ 7th సెమ్లో ఉన్నా సరే ఏపీఎస్కి అయితే ఉన్న డాక్యుమెంట్స్తో మనం అప్లై చేసుకుంటే వాళ్ళు ఏపీఎస్ అయితే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. మీకు ఏపీఎస్ కావాలంటే మీ డిగ్రీ అయితే మొత్తం కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇన్ కేసు మీరు 6th 7th సెమ్లో ఉండి అప్లై చేసి ఏపీఎస్ వచ్చినా సరే మీ ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత మీ టోటల్ డాక్యుమెంట్స్తో మళ్ళీ 18,000 ఫీజు కట్టి మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. అంటే 2 times మనం ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్స్ బెటర్ లైక్ ఇఫ్ యూ అప్లై ఆఫ్టర్ ఆల్ గెటింగ్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. ఎవరైతే చదువుతున్నారో వాళ్ళైతే చేయలేరు. అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైనా మీరు ఏపీఎస్కి అప్లై చేయాలంటే మీరు కంప్లీట్ అయిన తర్వాత అప్లై చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియోలో ఏంటంటే యూనివర్సిటీ అన్నది ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి, అసలు షార్ట్ లిస్ట్ చేసుకోవాలంటే ఏ ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా సీజీపీఏ కానీ తక్కువ ఉంటే నాకు అడ్మిషన్ వస్తుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నా సీజీపీఏ 7 ఉంది లేదా 6.9 ఉంది, నాకు అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది, అడ్మిషన్ రావాలంటే నేను ఏం చేయాలి, అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో ఎండ్లో అయితే కొన్ని యూనివర్సిటీ చెప్తాను, 1 or 2. ఎవరికైతే తక్కువ సీజీపీఏతో అడ్మిషన్ వచ్చాయో ఆ యూనివర్సిటీ నేమ్స్ అయితే చెప్తాను. మీరు ఎండ్ వరకు చూస్తే వీడియో అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో యూనివర్సిటీస్ అయితే కొన్ని షార్ట్ లిస్ట్ చేసి ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీకు ఎవరికన్నా ఆ లింక్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నాకు లింక్ అని కామెంట్ చేయండి, నేను ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి కోర్సుకి ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్కి ఒక 20 యూనివర్సిటీస్, సిఎస్సికి ఒక 20 యూనివర్సిటీస్, లైక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఒక 20 యూనివర్సిటీస్ అలా షార్ట్ లిస్ట్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి నాకు కామెంట్ అని చెప్పి లింక్ అని చెప్పి కామెంట్ చేయండి, నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ అన్నది షార్ట్ లిస్ట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే యాక్చువల్గా మన గ్రేడ్ జర్మనీలో ఎంత ఉందో చూసుకోవాలి. యాక్చువల్గా జర్మనీలో 1 అంటే 1 to 4 ఉంటుంది అనమాట గ్రేడింగ్ సిస్టమ్ అన్నది. మన ఇండియాలో అయితే 1 to 10. ఇక్కడ 1 అంటే హైయెస్ట్, లైక్ 4 అంటే లీస్ట్ అనమాట. జస్ట్ ఎవరైనా పాస్ అవుతే వాళ్ళకి 4 అయితే గ్రేడ్ వస్తుంది. చాలా యూనివర్సిటీస్ ఏంటంటే లైక్ 2.5 మినిమం గ్రేడ్ అడుగుతాయి. లైక్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనమాట. 2.5 మినిమం గ్రేడ్ అడుగుతాయి. లైక్ మన గ్రేడ్ ఎంత ఉందని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే TUM టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే వాళ్ళైతే గ్రేడ్ కన్వర్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో చూపిస్తాను. మీకు ఫస్ట్ అందులో ఎలా చేసుకోవాలి కూడా నేను చెప్తాను. తర్వాత డాడ్ వెబ్సైట్లో ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి కూడా నేను 1 by 1 వీడియో అయితే 1 by 1 స్క్రీన్ రికార్డింగ్ కూడా చేస్తాను, అది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ మన TUM వెబ్సైట్లో మనకు గ్రేడ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటాం. తర్వాత డాడ్ వెబ్సైట్లోకి వెళ్ళి యూనివర్సిటీ ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి, తక్కువ ఫీజు ఉన్నది ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ ఎక్కువ ఉంటే ఏ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ తీసుకోవాలి, తక్కువ ఉంటే ఏ టైప్ ఆఫ్ యూనివర్సిటీ తీసుకోవాలి అన్నది నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చాలామంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సీజీపీఏ 7 కానీ ఉంటే చాలా కన్సల్టెన్సీస్ ఏం చెప్తాయి అంటే మనకి అడ్మిషన్ అయితే రాదని చెప్తాయి. కానీ అది 100% నిజం కాదు. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్కి 7.1 6.9తో కూడా అడ్మిషన్ అయితే వచ్చాయి. లైక్ నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, చెప్పాను నీకు ఆల్రెడీ, మీకు ఇన్స్టాగ్రామ్లో చెప్పాను వీళ్ళ స్టోరీ. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఓవీజీయూ యూనివర్సిటీకి అప్లై చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనుకుంటా కోర్సు. ఇందులో 7.1 సీజీపీఏ ఉన్న అబ్బాయికి ఏమో అడ్మిషన్ వచ్చింది, 9.1 ఉన్న వాళ్ళకేమో రిజెక్షన్ వచ్చింది. కాబట్టి జర్మనీలో ఏంటంటే ఓన్లీ సీజీపీఏ మెయిన్ క్రైటీరియా కాదు అడ్మిషన్ ఇవ్వడానికి. వాళ్ళు లైక్ మీరు ఏమైనా ఇంటర్న్షిప్ చేశారా, లేకపోతే మీ బీటెక్లో మీరు ఏమైనా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏమైనా చేశారా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, మీ నాలెడ్జ్ అనేది వాళ్ళు చెక్ చేసి అప్పుడు అడ్మిషన్ ఇస్తారనమాట. కాబట్టి ఓన్లీ సీజీపీ ఒకటే కాదు, కానీ సీజీపీ ఉంటే బెస్ట్. కానీ అది ఒకటే పెట్టుకొని వాళ్ళు ఎడితే అడ్మిషన్ అయితే ఎవరు. మీకు ఎక్కువ ఉంటే అడ్మిషన్ వస్తుందని కాదు, తక్కువ ఉంటే రాదని కాదు. లైక్ ఇట్ డిపెండ్స్ అనమాట. చాలామంది ఏంటంటే కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పింది డైరెక్ట్గా ప్రైవేట్ యూనివర్సిటీకి అయితే అప్లై చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే చాలా ఫీజు ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్కి అంత క్రెడిబిలిటీ కూడా ఉండదన్నమాట. ఇప్పుడు మన పబ్లిక్ యూనివర్సిటీ అయితే మీకు ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా యూనివర్సిటీకి లైక్ జాబ్స్కి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన ఇబ్బంది ఉండదు. ప్రైవేట్ అయితే కొంచెం అంత క్రెడిబిలిటీ ఉండదు. లైక్ మన ఇండియాలో ఐఐటీలో చదివిన దానికి నార్మల్ కాలేజ్ చదివిన దానికి ఎంత తేడా ఉంటుంది. ఇక్కడ పబ్లిక్లో చదివితే పబ్లిక్కి ప్రైవేట్కి అంత వేరియేషన్ ఉంటుంది. అందుకని మ్యాక్సిమం మీరు ఎవరికైనా సరే కొంచెం తక్కువ సీజీపీ అయినా సరే మీ ప్రొఫైల్ అయితే మీరు కొంచెం అప్గ్రేడ్ చేసుకొని దాన్ని అయితే అప్లై చేయండి. ఇంకా నేను కొన్ని ఎక్స్ట్రా టిప్స్ అయితే లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ అయితే TM వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలన్నది నేను చెప్తాను. ఆ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు దాన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం కావాలంటే మీ మినిమం గ్రేడ్ ఎంత కావాలి, మీ CMM బ్యాక్ సైడ్ ఉంటుంది, అంటే మినిమం పాసింగ్ గ్రేడ్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యూనివర్సిటీకి 4 ఉంటుంది, కొన్నిటికి 5 ఉంటుంది, కొన్నిటికి 5.25 ఉంటుంది. మీరు అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు వచ్చిన గ్రేడ్ ఎంత, మ్యాక్సిమం గ్రేడ్ 10 ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీకి. మీ యూనివర్సిటీకి మినిమం గ్రేడ్ ఎంత దీన్ని చెక్ చేసుకున్న తర్వాత నేను ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. స్క్రీన్ రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాను, దీనికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి జర్మన్ గ్రేడ్ క్యాలిక్యులేటర్ అని చెప్తే మీకు ఇలా వస్తుంది. డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే TM ఉంటుంది.
ఇక్కడ చూడండి గ్రేడ్ కన్వర్షన్ టూల్ అని చెప్పింది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మ్యాక్సిమం గ్రేడ్ చెప్పాను కదా, మీ యూనివర్సిటీ మ్యాక్సిమం అందరికీ ఇండియాలో అది 10 ఏముంటుంది. మినిమం పాసింగ్ గ్రేడ్ ఇది వేరియేషన్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మినిమం పాసింగ్ గ్రేడ్ 4 ఉంటుంది, 5 ఉంటుంది, లైక్ 4.5 ఉంటుంది, 5.25 ఉంటుంది. ఇది ఎంతకుంటే అంత మంచిది. మీ సిఎంఎం బ్యాక్ సైడ్ చెక్ చేసుకొని ఇన్ కేసు లేకపోతే మీ యూనివర్సిటీకి వెళ్ళి మీరు అడగండి, వాళ్ళు అఫీషియల్ లెటర్ అవుట్ ఇస్తారు మీకు ఎలాగైతే మీ గ్రేడ్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నా సినారియోలో చూస్తే మాది మినిమం పాసింగ్ గ్రేడ్ ఏమో 4, నా 7.5 CGPA ఓవరాల్. ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేయమని చూస్తాను చూడండి. ఇక్కడ చూపిస్తుంది కదా నా జర్మన్ గ్రేడ్ ఎంత ఉంది. నా జర్మన్ గ్రేడ్ ఎంత అంటే 2.2 అనమాట. లైక్ మీరు కూడా అలా కన్వర్ట్ చేసి చూసుకోవాలి. నా జర్మన్ గ్రేడ్ 2.2 వచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అదే చూడండి, నా మినిమం గ్రేడ్ 5 ఉందనుకోండి, ఇప్పుడు నేను కన్వర్ట్ చేస్తే చూడండి 2.5 వచ్చింది. అందుకని మినిమం గ్రేడ్ ఎంతైతే తక్కువ ఉంటుందో అంత చూసుకోవాలి. యాక్చువల్గా మనం బీటెక్ జాయిన్ అవుతున్నప్పుడు బిగినింగ్లో మనకి ఇవన్నీ తెలియదు, ఇన్ని ఉంటాయని చెప్పి. ఇది మీరు జాయిన్ అయినప్పుడు అడగాలన్నమాట, మినిమం పాసింగ్ గ్రేడ్ ఎంత మన యూనివర్సిటీలో మ్యాక్సిమం ఎంత అని చెప్పి. నాకు తెలిసిన ఒక స్టూడెంట్కి 8.5 ఎంత వచ్చింది CGPA, కాకపోతే వాళ్ళ మినిమం గ్రేడ్ 5.25. దానివల్ల జర్మన్ గ్రేడ్ అయితే చాలా తగ్గిపోయింది. అందుకని కొంచెం చూసుకోండి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ముందే. మీరు ఇక్కడ మినిమం గ్రేడ్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5.25 ఉంటే 2.5 అరౌండ్ చూసారా, 5 అన్న 5.21 సార్ ఒక రేంజ్లో వస్తుంది. కాబట్టి మీరు మినిమం 2.5 ఉంటే చూసుకోండి. ఎక్కువ ఉన్నా సరే పర్లేదు, ఎక్కువ ఉంటే ఏం చేయాలో నేను నెక్స్ట్ చెప్తాను. ఇలా వెబ్సైట్లో చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే డాడ్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం. డాడ్ వెబ్సైట్ అది ఓపెన్ చేసిన వెంటనే మీరు అలా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇక్కడ మీకు ఏదైతే కోర్స్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్ అని టైప్ చేస్తారో, లేదా సిఎస్ అయితే కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, కెమికల్ అయితే కెమికల్, సివిల్ అయితే సివిల్, ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేస్తారో. సెలెక్ట్ చేసిన తర్వాత కోర్స్ టైప్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే మాస్టర్స్ డిగ్రీ పెడతాం. నెక్స్ట్ కోర్స్ లాంగ్వేజ్ ఇంగ్లీషే పెట్టాలి. లైక్ ఇంకో టిప్ చెప్తానని చెప్పాను కదా, ఏంటంటే చాలామంది ఏంటంటే కొంచెం CGPA బాగా తక్కువ ఉన్న వాళ్ళకి జర్మన్ అండ్ ఇంగ్లీష్లో ఉన్న యూనివర్సిటీకి అప్లై చేస్తే అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే అది చేయాలంటే మీకు జర్మన్ లాంగ్వేజ్ అయితే అట్లీస్ట్ B1 B2 అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్. నెక్స్ట్ వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి చూస్తారు. చూసిన తర్వాత ఇక్కడ మీరు షార్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా యూనివర్సిటీ లిస్ట్ అయితే వస్తాయి. ఇదేం పెద్ద కష్టం కదా. డాడ్ వెబ్సైట్ ఏంటంటే చాలామందికి చాలా క్రిటికల్ అనుకుంటారు యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోవడం. అంత కష్టంగా ఏముండదు, మీరు ఫ్రీక్వెంట్గా చూస్తుంటే మీకు అలవాటు అయిపోద్ది. మీరు ఇందులోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీ ఫిల్టర్స్ అని మీకు ఏమైనా కావాలంటే అది మీరు అప్లై చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ సిటీలో కావాలి, లేదా నాకు ఈ యూనివర్సిటీ కావాలి, ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ట్యూషన్ ఫీజు దగ్గర అప్ టు 500 పెట్టండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ కొత్తగా ఫీజు అయితే ఛార్జ్ చేయడం స్టార్ట్ చేశాయి. కాబట్టి లెస్ దెన్ 500 euros అయితే మనం ఈజీగా పే చేసుకోవచ్చు. మన ఇండియన్ కరెన్సీలో అయితే సెమిస్టర్కి 50,000 ఉంటుంది. అదేం పెద్ద బర్డెన్ కాదు. కొంచెం ఎక్కువ ఉంటే కట్టడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. లెస్ దెన్ 500 ఉన్న పెట్టుకుంటే మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ అన్ని ఇక్కడ మీకు చూపిస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ తర్వాత మీరు ట్యూషన్ ఫీజు అన్న షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చూడండి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఫర్ ఇండస్ట్రియల్ సిస్టమ్స్ యూనివర్సిటీ. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మొత్తం ఇక్కడ ఓవర్ వ్యూ, కోర్స్ డీటెయిల్స్, కాస్ట్ అండ్ ఫండింగ్, రిక్వైర్మెంట్స్, సర్వీసెస్ అబౌట్ ద యూనివర్సిటీ, ఈ మొత్తం మీకు ఈ బ్లాక్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ ఓవర్ వ్యూలో మీకు ఏం కనిపిస్తుంది అంటే ఇలా మాస్టర్స్ డిగ్రీ లొకేషన్ ఎక్కడన్నా చూస్తారు. ఇక టీచింగ్ లాంగ్వేజ్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్లో ఉండాలి. జర్మన్లో ఉందంటే దానికి మీరు అప్లై చేసినా సరే జర్మన్లో అయితే చదవడం చాలా అంటే చాలా కష్టం. ఇక్కడ చూడండి, ద కోర్ ప్రోగ్రామ్ ఈస్ థాట్ ఇన్ ఇంగ్లీష్, ఎలెక్టివ్ కోర్సెస్ అండ్ ద థీసిస్ కెన్ బి ఇంగ్లీష్ ఆర్ జర్మనీ. మీకు ఏదైతే మీ మాస్టర్స్ కోర్స్ మెయిన్ ఉంటుందో అదంతా మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఉంటుంది. లైక్ మీరు ఆప్షనల్ జర్మన్ లాంగ్వేజ్ కానీ లేదా క్రాస్ కల్చరల్ అని చెప్పి కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎలెక్టివ్స్, దాని అయితే ఏదర్ జర్మన్ ఆర్ ఇంగ్లీష్. కొంతమంది ఏంటంటే జర్మన్ నేర్చుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి అలాంటి కోర్సులు తీసుకుంటారు. కానీ మీకు అయితే మెయిన్ కోర్స్ అయితే ఇంగ్లీష్లో ఉంటుంది, అదేం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ప్రోగ్రామ్ డ్యూరేషన్ ఉంది కదా, 4 సెమిస్టర్సా 3 సెమిస్టర్సా చూసుకోవాలి. ఇక్కడ జర్మనీలో ఏంటంటే 4 సెమిస్టర్స్ ఉన్న యూనివర్సిటీస్ ఉంటాయి, నెక్స్ట్ 3 సెమిస్టర్స్ ఉన్నాయి కూడా ఉంటాయి. మీరు ఇక్కడ ఇది 4 సెమిస్టర్ కోర్సు. నెక్స్ట్ వింటర్ సెమిస్టర్ ఇది చూడండి, ద స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఓరియంటేషన్ కోర్స్ ఈస్ ఆఫర్డ్ ప్రయర్ టు ద స్టార్ట్ ఆఫ్ ది లెక్చర్ పీరియడ్. చూడండి ఇక్కడ ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ముందే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10 weeks కానీ 8 weeks కానీ కొంచెం ప్రేయర్ కోర్స్ అని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ తీసుకున్నారనుకోండి, మీకు కొంచెం నాలెడ్జ్ ఇంక్రీజ్ చేయడానికి, జర్మన్ లాంగ్వేజ్ పికప్ చేయడానికి వాళ్ళు ముందైతే కొన్ని కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. అలాంటి కోర్సులు ఏమంటే మీకు ఇక్కడ చూపిస్తుంది. మీరు ఖచ్చితంగా చేయాలని ఉంటుంది, లేదు చేయాలని మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదని ఉంటుంది. అది మీరు యూనివర్సిటీకి మెయిల్ పెట్టినా సరే వాళ్ళు చెప్తారు, అంటే నేను ఖచ్చితంగా చేయాలని. కొంతమందికి ఏమవుతుందంటే 180 ECTS ఉంటాయి, కొంతమందికి 210 ECTS ఉంటాయి. మన ఇండియాలో చాలా వరకు 180 ఉంటాయి. వాళ్ళ క్రెడిట్స్ ఎవరికైనా తక్కువ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సెమ్ అయితే ముందు వాళ్ళు చేయాలని చెప్తారు. ముందు లైక్
ఫర్ ఎగ్జాంపుల్ 30 ఈసీటీఎస్ కవర్ చేయడానికి ఒక సెమ్ అయితే ప్రయర్గా మీరు చేయాల్సి ఉంటుందని చెప్తారు. అది చేసిన తర్వాత మీ అడ్మిషన్ అనేది 100% ఓకే అవుద్ది. అలాంటి కోర్స్ ఉంటే కొంచెం దాన్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేయలేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. కొన్ని ఏంటంటే మ్యాండేటరీగా చెయ్యాలి, కాకపోతే మీరు పాస్ అవ్వాలని ఏముండదు. అలాంటి కోర్స్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. లైక్ 30 ఈసీటీఎస్కి మీకు కావాల్సిన కోర్స్ అయితే మీరు కంప్లీట్ చేయాలి, అది చేయొచ్చు, అదేం పెద్ద మ్యాండేటరీ కాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఖచ్చితంగా మీరు పాస్ అవుతేనే మీకు అప్పటివరకు ఏంటంటే కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది వస్తుంది అనమాట. దీని గురించి నేను లైక్ అడ్మిషన్ లెటర్ రప్పించినప్పుడు ఏం చేయాలో చెప్తాను. కండిషనల్ ఆఫర్ లెటర్ ఏంటంటే మీ వాళ్ళకి ఒక కండిషన్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 ఈసీటీఎస్ ముందు కంప్లీట్ చేసి ఎగ్జామ్ క్లియర్ చేస్తాను, మీకు అడ్మిషన్ అనేది ఓకే చేస్తామని. అలాంటివి అయితే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, కొంచెం చూసుకోండి. దాని గురించి మీ డీటెయిల్గా నేను తర్వాత అప్లై చేస్తాను. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే అప్లికేషన్ డెడ్ లైన్. అసలు చూడండి, ఫర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్ హూ రిక్వైర్ ఏ వీసా ద అప్లికేషన్ డెడ్ లైన్ ఫర్ ద వింటర్ సెమిస్టర్ ఈజ్ 30 ఏప్రిల్. ఇలా వీళ్ళు డైరెక్ట్గా మెన్షన్ చేస్తారు. అంటే మీరు ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనివర్సిటీకి మీరు అప్లై చేయాలనుకుంటే దీని డెడ్ లైన్ ఏంటంటే 30 ఏప్రిల్ అనమాట. ఇది చూసుకుంటారు. సమ్మర్కి అయితే అంటే నాన్ EU అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే ఒక డెడ్ లైన్ ఉంటుంది. మనం నాన్ EU కేటగిరీకి వస్తాం, ఎందుకంటే వేరే కంట్రీ, మనది యూరోపియన్ యూనియన్ కాదు కాబట్టి వేరే కంట్రీస్ వస్తాం కాబట్టి వాళ్ళకు డెడ్ లైన్ ఉంటుంది. అది చెక్ చేసుకుంటారు. ట్యూషన్ ఫీ పర్ సెమిస్టర్ ఇక్కడ నన్ను చూపిస్తుంది కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి ఉంటుంది. అదే లైక్ €300, €400, €200 డిపెండ్స్, యూనివర్సిటీ మీద డిపెండ్ అవుద్ది, అది చూసుకుంటారు. తర్వాత డిస్క్రిప్షన్, అసలు మీ కోర్స్ ఏంటి, దానికి ఏముంటుంది అన్నది ఉంటుంది. మీకు ఒకసారి మొత్తం అన్నీ చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కోర్స్ డీటెయిల్స్, మీ కోర్స్ ఏంటి, ఎన్ని సెమిస్టర్స్, ఏ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా ఉంటుంది. మీరు ప్రతిదీ కూడా డీటెయిల్గా చదవండి, చదివిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. నేను చెప్పాను కదా చూడండి, సోషల్ ఫీ అని చెప్పి €314 పర్ సెమిస్టర్ ఇంక్లూడింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మీకు టికెట్ కూడా దీంతో పాటు ప్రొవైడ్ చేస్తారు, డీబీ టికెట్ అని చెప్పి ఉంటుంది. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. దీనికి మీకు ఫీజు ఎంత అంటే 314, అరౌండ్ 350 అనుకోండి. ఇంకా లైక్ స్టూడెంట్ యూనియన్ ఫీజు సంథింగ్ అనుకుంటే 350, 400 సంథింగ్ ఆ రేంజ్లో ఉంటాయి. ఇంకా దీనికి ఓవరాల్గా €400 ఫీజు ఇక్కడ చూసుకుంటారు. నెక్స్ట్ ఈ కాస్ట్ ఆఫ్ గురించి వీళ్ళు ఇస్తారు. అంటే ఎంత అవుద్దని ఏం కాదు, వీళ్ళు ఇట్స్ లైక్ సమ్ ప్రిడిక్షన్ అనమాట. అది తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, డిపెండ్స్. చాలా వరకు అయితే తక్కువ అవుతుంటుంది, అంత అయితే ఏముండదు. నెక్స్ట్ మనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ అండ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ చాలా చూసుకోవాలి, అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలన్నది. ఫస్ట్ మీకు ఏం కావాలంటే అకాడమిక్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఏ ఫోకస్ ఆన్ వన్ ఆఫ్ ది సెలెక్టబుల్ స్పెషలైజేషన్స్. మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి మెకానికల్ ఇంజనీరింగ్లోని, ఎందుకంటే ఇది మనం సెలెక్ట్ చేసిన మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి దానికి అడుగుతాం. నెక్స్ట్ చూడండి, CGPA ద బ్యాచిలర్స్ డిగ్రీ GPA షుడ్ బి 2.2 ఆర్ బెటర్ అకార్డింగ్ టు ది జర్మన్ గ్రేడింగ్ సిస్టమ్. వీళ్ళకి ఎంత ఉండాలంటే 2 ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 2.5 ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కంటే కాదు. 2.1, 2.2 అయితే పర్లేదు, కొంచెం వాళ్ళు ఇంటర్న్షిప్లు అవి చేసి ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ 2.5 రేంజ్లో ఉంటే మాత్రం యూనివర్సిటీకి మనం అప్లై చేసినా సరే ఏం క్రెడిబిలిటీ యూజ్ ఏమి ఉండదు అనమాట. ఇలా చూసుకుంటారు ఎంత గ్రేడ్ అన్నది. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇంకా ఇందులో నాలెడ్జ్ ఉండాలి, ఇవన్నీ కూడా చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CAD అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకోటి ఫైనల్ FEM గురించి. లైక్ ఇందులో మీకు నాలెడ్జ్ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్కి వస్తారు. ఇక్కడ ఏంటంటే ఐల్స్ బ్యాండ్ ఎంత ఉండాలని చూసుకోవాలి. ఇంగ్లీష్ ఐల్స్ అయితే మీకు ఎంత ఉండాలి, 7 ఉండాలన్నమాట. ఇంకా దీనికి ఏం చేయాలి, ఐల్స్ అయితే 7 ఉంటే ఖచ్చితంగా 7 ఉండాలి. తక్కువ ఉంటే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మ్యాక్సిమం 7 ఉంటేనే అప్లై చేయండి. చాలామంది ఏంటంటే 7 ఉన్నప్పుడు 6తో కూడా అప్లై చేస్తారు, చాలా రేరు అలా రావడం. మీ తర్వాత ఇబ్బంది అవుతుంది ముందు కూడా. అందుకని మీకు 7, వీళ్ళకి ఐల్స్ ఎంత ఉండాలంటే 7 ఉండాలన్నమాట. అప్లికేషన్ డెడ్ లైన్ ఇందాక మనం అక్కడ చూసాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సబ్మిట్ అప్లికేషన్ 2 అని ఉంది కదా, ఇక్కడ 2 సినారియోస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా మనం యూనివర్సిటీకి అప్లై చేస్తాం, అది డైరెక్ట్ ఇలా ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ డైరెక్ట్ కాలేజ్ వెబ్సైట్ ఉంది, వాళ్ళు అలా అప్లై చేయమని చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే త్రూ యూనిఅసిస్ట్ అని చెప్పి ఉంటుంది. మన యూనిఅసిస్ట్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఇన్ బిట్వీన్. అంటే మనం యూనివర్సిటీకి యూనిఅసిస్ట్కి అప్లికేషన్ వేస్తే వాళ్ళు అన్నీ చెక్ చేసి అంతా కరెక్ట్ అని తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు యూనివర్సిటీకి అయితే ఫార్వర్డ్ చేస్తారు. కాబట్టి ఇదైతే చూడండి, ఇది డైరెక్ట్గా సబ్మిట్ అప్లికేషన్ టు యూనివర్సిటీ. ఏదైతే డైరెక్ట్గా యూనివర్సిటీకి అప్లై చేయాలో వానికి ఏంటంటే ఫీజు అన్నది ఉండదు, మ్యాక్సిమం 99%. మీరు ఫ్రీగా దానికి అప్లై చేసుకోవచ్చు. త్రూ యూనివర్సిటీ కానీ అప్లై చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ €75 కట్టాలి, తర్వాత నుంచి €30 సమ్ €35 ఉంటుంది. ఫస్ట్ 75 కడతారు, తర్వాత ఎన్ని యూనివర్సిటీస్ అప్లై చేస్తే అన్ని 35 కడతారు అనమాట. ఈ సబ్మిట్ అప్లికేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఓపెన్ చేస్తాను సబ్మిట్ అప్లికేషన్. ఇంకా డైరెక్ట్ వెబ్సైట్లోకి తీసుకెళ్ళింది ఇది. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూనివర్సిటీ అనేది షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 యూనివర్సిటీస్ మీరు షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. ఆ 10 యూనివర్సిటీస్ కూడా డాడ్లో కాకుండా డైరెక్ట్గా ఆ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి ఆ కోర్స్ గురించి. ఎందుకంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అండ్ కొన్ని డెడ్ లైన్స్ అన్నవి డాడ్లో అప్ టు డేట్ అయితే వాళ్ళు అప్డేట్ చేయరు, యూనివర్సిటీ వెబ్సైట్లో అయితే క్లియర్గా అప్డేట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే కొంతమందికి ఐల్స్లో కానీ డెడ్ లైన్స్లో కానీ కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు యూనివర్సిటీస్ అన్ని డాడ్లో చూసి ఫైనలైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్
డైరెక్ట్గా యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని అప్పుడు అప్లై చేయండి. ఇక్కడ చూడండి డైరెక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లైక్ మాస్టర్ ఇది డైరెక్ట్ కాలేజ్ వెబ్సైట్ అనమాట, వాళ్ళు ప్రొవైడ్ చేసింది. లైక్ డెడ్ లైన్స్ గురించి ఇచ్చారు, అసైన్మెంట్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ చూడండి అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ మొత్తం లైక్ మీకు ఏం కావాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలో కూడా చూడండి ఇక్కడ అన్ని మెన్షన్ చేశారు. CV కావాలి, డిగ్రీ సర్టిఫికేట్స్, ట్రాన్స్క్రిప్ట్స్. లైక్ ఇది చూడండి డిస్క్రిప్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ కవర్డ్ డ్యూరింగ్ యువర్ ప్రీవియస్ స్టడీస్. ఇది ఏంటంటే మాడ్యూల్ అనమాట, అంటే మీరు బీటెక్లో ఏ సబ్జెక్ట్స్ అయితే మీరు చదివారో వాటన్ని గురించి డిస్క్రిప్షన్. వీళ్ళు ఎందుకు ఇది అడుగుతారంటే వీళ్ళు ECTS అనేది చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఈ కోర్స్ చేయడానికి ఆటో క్యాడ్లో 5 క్రెడిట్స్ కావాలి. ఆ ఆటో క్యాడ్లో మీకు 5 క్రెడిట్స్ ఉన్నాయా లేదని వాళ్ళు చెక్ చేస్తారు. లైక్ మీరు అన్ని క్రైటీరియా మీట్ అయినా సరే అది కానీ లేదంటే వాళ్ళు ఇవ్వరు అనమాట. అందుకని వాళ్ళు డిస్క్రిప్షన్ అయితే అడుగుతారు. చాలామంది చూసుకోండి. కానీ మ్యాక్సిమం ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కాబట్టి మీరు దీనికి రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా కంప్లీట్ చేసే ఉంటారు. ఇది కానీ మీరు చూడండి వెబ్సైట్లో క్లియర్గా చదివితే మీకు ఏం కావాలి ఏంటన్నది అన్నీ క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అప్లై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ అని ఉంది. అప్లై చేయడం కూడా చాలా ఈజీ. ఎలాంటివంటే డైరెక్ట్ మన కాలేజీకి వెళ్ళి అప్లై, మన ఇండియాలో ఎలా కాలేజీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ IIT కన్నా దేనికైనా అప్లై చేసుకోవాలంటే ఎలాగ అప్లై చేసుకుంటాం, ఇది కూడా అంతే. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా మీరు ఫిల్ చేసుకుంటూ వెళ్తే ఎండ్ వరకు వెళ్తుంది. ఎక్కడైనా ఫీజు కావాలంటే కడతారు, లేదంటే లేదనమాట. ఇప్పుడు ఇది ఇలా చేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీన్ని బుక్ మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని మీ ఇలా అన్ని షార్ట్లు చేసుకోవచ్చు, లేదంటే ఇవన్నీ మీరు ఒక దగ్గర నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే తర్వాత మీకు యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ కదా, ఇప్పుడు యూని అసిస్ట్ ఉన్నది. ఇది ఏంటి డైరెక్ట్గా అప్లికేషన్ ఇస్తుంది కదా. నెక్స్ట్ యూని అసిస్ట్ ఉన్నది ఏదన్నా చూద్దాం. చూడండి ఇది రైన్ వాళ్ళు, ఇక్కడ నాకు అడ్మిషన్ వచ్చింది. దీనికి ఎలా చేసి చెప్తాను, దీనికి ఓవర్ వ్యూ చూస్తారు. ఫస్ట్ ఇంగ్లీష్ థాట్, ఓకే, టీచింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, 3 సెమిస్టర్స్ కోర్సు. ఆల్ అప్లికెంట్స్ 15 జూలై ఫర్ ద ఫాలోయింగ్ వింటర్ సెమిస్టర్. 15 జూలై దీని డెడ్ లైన్. ట్యూషన్ ఫీజు అన్ని దీని గురించి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కోర్స్ డీటెయిల్స్, కాస్ట్ ఫండింగ్ ఇందాక చెప్పాను కదా అన్నీ చూస్తారు. ఎన్రోల్మెంట్ ఫీ అంటే €300. లైక్ దీని పర్ సెమిస్టర్కి ఫీజు ఎంత ఉందంటే సెమిస్టర్ కంట్రిబ్యూషన్ €300. 300 టు లైక్ మ్యాక్సిమం 500 లోపే ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫిల్టర్ అప్లై చేసాం కాబట్టి. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ అండ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం కావాలన్నది. ఇక్కడ దీన్ని అప్లై చేసాం కాబట్టి దీని గురించి కొన్ని డీటెయిల్గా చెప్తాను చూడండి. మీరు ఇన్ కేసు ఎవరైనా అప్లై చేసుకుని ఏమేమి చెక్ చేయాలన్నది. దిస్ మాస్టర్స్ ప్రోగ్రామ్ వాజ్ డిజైన్ ఫర్ ఇంజనీర్స్ ఇన్ మెనీ డిఫరెంట్ ఫీల్డ్స్ హూ వుడ్ లైక్ టు బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ డిజైన్, ఎలక్ట్రికల్, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్, మెనీ మోర్. ఇక్కడ చూడండి మనకి ఏం కావాలంటే ఇది చూడండి. ఏ కంప్లీటెడ్ BSc డిగ్రీ ఇన్ ఏ కరెస్పాండింగ్ స్టడీ ప్రోగ్రామ్ విత్ ఏ జర్మన్ గ్రేడ్ ఆఫ్ 2.5 ఆర్ బెటర్. 2.5 ఉండాలని చెప్పాడు, నాది 2.2 ఉంది, అందుకని అప్లై చేశాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 210 ECTS కావాలని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. ఇది కూడా చూసుకోవాలి, అంటే దీనికన్నా తక్కువ ఉంటే మీరు ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి వీళ్ళు గ్రాడ్యుయేట్ టెస్ట్ ఇన్ యాప్టిట్యూడ్ కానీ లేదా గేట్ కానీ లేదా GRE కానీ ఈ రెండు పెట్టుకుంటే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్తారు. నాకు గేట్ ఉంది కాబట్టి త్రూ గేట్ నేను అప్లై చేశాను, అందుకని నాకు ఇక్కడైతే అడ్మిషన్ అయితే వచ్చింది. GRE ఎవరైనా ఉంటే GRE కూడా యూజ్ చేసి అప్లై చేయొచ్చు. ఈ GRE కానీ గేట్ కానీ ఉంటే అడ్మిషన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇవి కొంచెం వరల్డ్లోని బాగా రికగ్నిషన్ ఉన్న ఎగ్జామ్స్ కాబట్టి ఈ ఎగ్జామ్స్ కానీ ఉంటే మీకు అడ్మిషన్ వచ్చే ఛాన్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఉంటే బెస్ట్, మ్యాండేటరీ అని కాదు, ఉంటే మాత్రం చాలా బెనిఫిట్ అవుద్ది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇది చూడండి, ఇది నేను అప్లై చేసినప్పుడు కూడా నేను కూడా ఫేస్ చేశాను. IELTS చూడండి ఇక్కడ IELTS ఎంత ఉంది, అది C1 అని ఉంది. C1 అంటే ఎంత 7 అనమాట. C1 అంటే గ్రేడ్ 7. ఇది 7 కదా, ఇది చూడండి IELTS 7 ఉంది కదా. నేను నెక్స్ట్ దీని గురించి చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ డెడ్ లైన్ 15 జూలై. ఇక్కడ కూడా చూడండి త్రూ యూని అసిస్ట్ అని చెప్పింది. అంటే మన అప్లికేషన్ చేయాలంటే యూని అసిస్ట్ ద్వారా అప్లై చేయాలన్నమాట, డైరెక్ట్గా యూనివర్సిటీకి కాదు. యూని అసిస్ట్కి ఎలా అప్లై చేయాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ వీడియో అదే యూని అసిస్ట్ గురించి చేస్తాను. కాబట్టి ఇది ఇందాకలా డైరెక్ట్ వెబ్సైట్ కాదు, ముందు మీరు యూని అసిస్ట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా ఆ యూనివర్సిటీకి అన్నీ చెక్ చేసి ఓకే అయితే పంపిస్తారు. దానికి మనం €35 అయితే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ 75, నెక్స్ట్ నుంచి 35 అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్తాను చూడండి. నేను ఇందాక ఇక్కడ డిగ్రీ ప్రోగ్రామ్స్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ అని ఉంది కదా. ఏ వెబ్సైట్ అని ఈజీగా ఉంటుంది, మీరు అలా చూస్తూ ఉంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. యూని అసిస్ట్ మొత్తం దీని నుంచి డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఫర్ మాస్టర్స్ డిగ్రీ, దీని మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి. నేను ఇందాక చూసింది ఏంటి మెకానికల్ ఇంజనీరింగ్ MSc కదా, 2.5 మినిట్ ఇది రైట్ ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ లెవెల్ చూసారా బీటో ఉంది. ఇందాక మీరు చూసినట్టయితే అక్కడ C1 అని ఉంది, కానీ ఇక్కడ C1 అని ఉంది కదా. ఇక్కడ చూడండి ఇక్కడేమో B2 అని ఉంది.
అదే కానీ ఎందుకు ఇక్కడ చెప్పాను, డాడ్ వెబ్సైట్లో ఏంటంటే అప్ టు డేట్ అయితే వాళ్ళు అప్డేట్ చేయరు. మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ B1 ఉందంటే 6.5 ఉన్నా సరే సరిపోద్ది. C1 అంటే 7 ఉండాలి. కాబట్టి మీరు అన్నీ చెక్ చేసుకుని, అందుకే చెప్తాను మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుని సరిపోద్ది. ఇలాగే చూసుకుంటారు. త్రూ యూనివర్సిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇలా డాడ్ వెబ్సైట్లోకి వెళ్ళి అలా మొత్తం ఎన్ని కోర్సులు గల అవన్నీ చూసుకుంటారు. ఏదైనా నచ్చితే దాన్ని బుక్ మార్క్ చేసుకుంటారు. ఇలా కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ డాడ్ వెబ్సైట్లో కొంచెం ఎర్రర్ ఏంటంటే అలా కిందకి వెళ్ళే కొద్ది మీకు రిలేట్ లేనివి కూడా కొన్ని కోర్సులు వస్తుంటాయి. అందుకని స్టార్టింగ్ 10 or 15 వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, నెక్స్ట్ పేజ్కి ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పేజ్కి వెళ్ళానంటే రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా వచ్చింది. నేను ఎందుకంటే ఫిల్టర్లో యాక్చువల్గా మెకానికల్ ఇంజనీరింగ్ అని పెట్టాను, కానీ ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని కూడా వచ్చింది. ఎలా అంటే స్టార్టింగ్ 10-15 అయితే కరెక్ట్గా వస్తే మీరు అక్కడ చూసుకొని షార్ట్లు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వేరే యూనివర్సిటీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. నాకేం కావాలి, మెకానికల్ ఇంజనీరింగ్ కావాలి. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తారు రిక్వైర్మెంట్స్, ఇది అప్లికేషన్ డైరెక్ట్ యూనివర్సిటీ వెబ్సైట్ అన్నాడు. ఇప్పుడు సీగన్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్తే నేను యాక్చువల్గా అయితే మెకానికల్ ఇంజనీరింగ్ కావాలి, కానీ నేనైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్, ఇది డైరెక్ట్ వెబ్సైట్లోకి వచ్చాను కదా. నెక్స్ట్ స్టూడెంట్స్, పర్స్పెక్టివ్ స్టూడెంట్స్, ఎందుకంటే డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్తే ఇన్ కేస్ ఎక్కడైనా కానీ కోర్స్ ఉంటే మనకు అక్కడ డైరెక్ట్ కనిపిస్తాయి అనమాట. చూడండి ఇక్కడ స్టడీ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ బై ద యూనివర్సిటీ ఆఫ్ సీగన్ ఇక్కడ ఇచ్చాడు. ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇందులోకి వెళ్ళి చూసుకుంటాం. ఇది నాకు తెలియదు, నేను ర్యాండమ్గా చెక్ చేస్తున్నాను. అందుకనే ఇంటర్నేషనల్ డిమాండ్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ, నెక్స్ట్ మాస్టర్స్ డిగ్రీ, చూడండి ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ అని ఉంది కదా. ఇక్కడ చూడండి ఇందాక యాక్చువల్గా అయితే నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని చెప్పి చూసాను డాడ్ వెబ్సైట్లో. ఇక్కడ చూడండి సివిల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎలక్ట్రికల్, ఎంబెడెడ్, ఎవ్రీథింగ్. నాకు మెకానికల్ కావాలి. ఇక్కడికి వెళ్ళి చూస్తాను నేను. ఇప్పుడు మెకానికల్ అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇక్కడ దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్గా ఉంటుంది అనమాట, ఏమేమి కావాలి ఏంటి అన్నది. ఇక్కడ చూడండి లైక్ అప్లికేషన్ రిక్వైర్డ్ జర్మన్ లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ జర్మన్ అండ్ ఇంగ్లీష్ రెండు ఉన్నాయి. ఇంగ్లీష్ కలిసి ఇంగ్లీష్లోనే, జర్మన్ అంటే జర్మన్, ఇన్వెంటర్ అండ్ సమ్మర్. ఇలా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మీ దగ్గర వేరే యూనివర్సిటీ లిస్ట్ ఏమన్నా ఉంటే అందులోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి నేను చెప్పాను కదా ఇప్పుడు కొన్ని టిప్స్ అని చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు వేరే వెబ్సైట్ లింక్ ఉంది మీ దగ్గర, వేరే వెబ్సైట్ లింక్ ఉన్నప్పుడు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ లింక్ ఆ లిస్ట్ ఏదైతే ఉందో షార్ట్ లిస్ట్ చేసిన లిస్టు అది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకేం మెకానికల్ ఇంజనీరింగ్ కావాలి, డైరెక్ట్గా అదే ఈ కాలేజ్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఒక యూనివర్సిటీ ఒక కోర్సే ప్రొవైడ్ చేయదు కదా, మల్టిపుల్ యూనివర్సిటీ. అలాగే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-40 యూనివర్సిటీస్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరి దగ్గర ఉంటే వాటితో మీ కాలేజ్ అన్నీ కూడా మీరు షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ లిస్ట్ ఉంటే అది ఓన్లీ మెకానికల్ కానీ అనుకోకుండా అదే వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వేరే బ్లాక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ వీళ్ళకి కూడా కోర్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ టిప్ అయితే నాకు బాగా యూజ్ అయింది. ఎందుకంటే నేను కొన్ని ర్యాండమ్గా ఉన్న లిస్టులు తీసుకొని అన్నిట్లో సార్ట్అవుట్ చేసుకొని నాకు ఫైనల్ లిస్ట్ అయితే నేను చేసుకున్నాను. మీకు చెప్పాను కదా నేను యూనివర్సిటీ అయితే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానని చెప్పి. ఆ లింక్ అందులో కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 60 to 80 యూనివర్సిటీస్ ఉంటాయి. అందులో మీరు ఏ కోర్స్ అన్నా సరే మీకు ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఆ కోర్స్ మీకు రిలేటెడ్గా ఏదో మీ రిలేటెడ్ కోర్స్ అయితే ఏదో ఒక అవుట్ ఆఫ్ 60-70లో అట్లీస్ట్ 20 అయితే మీకు రిలేటెడ్ కోర్సెస్ అయితే ఉంటాయి. మీరు అలా కూడా చెక్ చేసుకోవచ్చు. కొంచెం టైం మీరు స్పెండ్ చేస్తే ఈజీగా యూనివర్సిటీ అయితే షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా యూట్యూబ్లో కింద కానీ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను చెప్తాను. నెక్స్ట్ మనం చేయాల్సిన టిప్స్ చెప్తానని చెప్పాను కదా. ఆ టిప్స్ ఏంటంటే అయితే చెప్పాను కదా మీకు ఇప్పుడు మీ దగ్గర ఏదన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ వేరే లిస్ట్ ఉంటే అందులో సేమ్ అదే యూనివర్సిటీకి వెళ్ళి మీకు కావాల్సిన కోర్స్ అన్న వాళ్ళు ప్రొవైడ్ చేశారు లేదన్నా చెక్ చేసుకోండి. అలా కూడా మీరు యూనివర్సిటీ అయితే షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ గ్రేడ్ అన్నది మెయిన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో ఇదే అడుగుతుంటారు. మీ గ్రేడ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ 7 CGPA 7.1 6.9 ఆ రేంజ్లో ఉంటే మీరు అడ్మిషన్ ఎలా తెచ్చుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ అయితే మీరు మెకానికల్ రిలేటెడ్ కోర్స్కి అప్లై చేయండి. ఇంటర్ డిసిప్లినరీ అయితే మీరు అప్లై చేయండి. ఎందుకంటే మీ CGPA తక్కువ ఉంది, మీరు మళ్ళీ వేరే కోర్స్కి అప్లై చేసిన సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఆ రిలేటెడ్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీ క్రెడిట్స్ చూస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో ఇన్ని పాయింట్స్ ఉండాలి, థర్మల్ ఇంజనీరింగ్లో ఇన్ని ఉండాలి, థర్మోడైనమిక్స్లో ఇంత ఉండాలి, లేదంటే ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఇన్ని క్రెడిట్స్ ఉండాలి, ఆటో కార్లో మీకు ఈ నాలెడ్జ్ ఉండాలి. ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫిల్ అయ్యి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంటర్న్షిప్లు కానీ చేసి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటో క్యాడ్ మీద కానీ లేదా యాన్సిస్ మీద కానీ
కెటియా మీద కానీ ఏదన్నా మీరు ఇంటర్న్షిప్లు చేసి ఉంటే, మోడలింగ్ మీద కానీ చేసి ఉంటే వాళ్ళు ఇవన్నీ కన్సిడర్ చేసి మీకు అడ్మిషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని మీరు ఏంటంటే ఎవరికైనా లో సీజీపీ ఉన్నా సరే ఏ వాడు చేసినా సరే వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు. అట్లీస్ట్ ట్రై చేయండి. ఒక సెమ్కి మహా అయితే ఒక 20-30,000 అవుద్ది. కానీ ఒక అడ్మిషన్ కానీ వచ్చిందంటే మీకు 10 lakhs 15 lakhs అలా సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్తే ఫీజు అంతా పే చేయాల్సి ఉంటుంది. వస్తే మాత్రం మీకు నిజంగా బెనిఫిట్ అవుద్ది. ఇంకోటి ఏంటంటే మీరు ఎస్ఓపి రాసినప్పుడు కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. సో అండ్ సో నాకు మీ జెన్యున్గా రాయండి అనమాట. ఎస్ఓపి ఏంటంటే చాలామంది ఏం చేస్తారు, ఏ వాడి కాపీ పేస్ట్లు చేస్తారు. అలాగని చేశారంటే అసలు వాళ్ళు కన్సిడర్ కూడా చేయరనమాట. మీరు రియల్ స్టోరీ అసలు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారంటే ఎందుకు తీసుకున్నారు? మీరు ఇంటర్ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎలా ఇంట్రెస్ట్, మీకు ఏ ఫీల్డ్లో చదవాలో ఉంది, మీరు మాస్టర్స్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, జర్మనీ గురించి ఇవన్నీ కొంచెం మీరు బ్రీఫ్గా మీ ఇంట్రెస్ట్ అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రాపర్ ఇంగ్లీష్ వాడి ఆ ఎస్ఓపి అలాంటి ఎస్ఓపీలకి అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఎస్ఓపీలు చదవరని అనుకోకండి, మీరు ఖచ్చితంగా చెక్ చేస్తారు. మీరు ఏ వాడు చేసినా సరే వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. అందుకని మీరు కొంచెం ఏదైనా అప్లై చేసి ముందు చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఎస్ఓపి తర్వాత ఇంటర్న్షిప్లు. కొంతమంది ఇంటర్న్షిప్లు చేయరు, 1 year అయిపోయి ఉంటుంది వాళ్ళకి డిగ్రీ అయ్యండి, ఇంటర్న్షిప్లు చేయలేరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న సంథింగ్ ఏదో వర్క్లో ఉన్నా సరే వాళ్ళు ఇంటర్న్షిప్ అయితే ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు. దీనికన్నా డీటెయిల్గా అయితే నేను చెప్పలేను. మీకు ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే ఇంటర్న్షిప్ అనేది మీరు అరేంజ్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ అనేది 99% జరగకపోవచ్చు. జరిగినా సరే మీరు దాన్ని ఏమైనా పాసిబిలిటీ ఉంటే అలా అరేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే లో సీజీపీ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి అన్రిస్ట్రిక్టెడ్, రిస్ట్రిక్టెడ్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉందనుకోండి, ఈ కాలేజ్లో 80 members మ్యాక్సిమం స్టూడెంట్స్ అని చెప్పి ఉంటాయి. కొన్ని ఏంటంటే ఎంతమంది వచ్చిన సరే వాళ్ళు తీసుకుంటారు. మీరు అలాంటి యూనివర్సిటీస్ ఇది ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ వెబ్సైట్లో ఎక్కడ దగ్గర మెన్షన్ చేసి ఉంటుంది అన్రిస్ట్రిక్టెడ్ అడ్మిషన్ లేదా రిస్ట్రిక్టెడ్ అడ్మిషన్ అని చెప్పి. అది మీరు చూసుకొని ఏదైతే అన్రిస్ట్రిక్టెడ్ ఉందో దానికన్నా అప్లై చేస్తే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకున్నప్పుడే చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్కిల్ ఎవరికైనా, నేను చెప్పాను కదా ఒక యూనివర్సిటీ వచ్చింది OVGU, ఇంకోటి అన్నా అడ్స్ట్ సంథింగ్ ఉంటుంది, అది కూడా నేను షార్ట్ లిస్ట్ చేసిన దాంట్లో ఉంటుంది. ఆ యూనివర్సిటీ, ఇంకా విస్మర్ యూనివర్సిటీ, ఇంకా ఒకటి విస్మరు అది రోజన్హైమ్. ఈ యూనివర్సిటీస్ అన్ని ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళకి లో సీజీపీతో కూడా అడ్మిషన్ వచ్చాయన్నమాట. మీరు అవన్నీ కొంచెం చూసుకుంటే మంచిది. ఇంకా లేదనుకుంటే ఇంకా మీరు ఎలాగైనా జర్మనీ రావాలని మీరు డిసైడ్ అయ్యారు, మీ సీజీపీ తక్కువ ఉంటే మీరు GRE కానీ గేట్ కానీ రాస్తే మీకు వచ్చే ఛాన్స్ అయితే 99% చాలా అంటే చాలా ఇంక్రీజ్ అవుద్ది. సీజీపీ తక్కువ సరే మీరు ఏం డిసప్పాయింట్ అవ్వకండి, మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేసు ఆఫ్టర్ ట్రైల్ వేసిన తర్వాత కూడా రాకపోతే అప్పుడు మీరు ప్రైవేట్ యూనివర్సిటీకి అయితే ట్రై చేయండి. ఎందుకంటే పబ్లిక్ యూనివర్సిటీలో క్రెడిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ప్రైవేట్ యూనివర్సిటీ. మీరు తర్వాత ఏదైనా జాబ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీకు కొంచెం కన్సల్టేషన్ అయితే ఎక్కువ ఉంటుంది. మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత ఎలాగ అప్లై చేయాలో దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. నేను చెప్పాను కదా OVGU యూనివర్సిటీ, అందులోకి వెళ్ళి ఒకసారి ఎవరైనా ఉంటే మీ రిలేటెడ్ కోర్స్ ఉంటే చూడండి. అక్కడ నాకు తెలిసిన అబ్బాయికి 7.1 CGPA అయితే వచ్చింది. ఇంకోటి విస్మర్లో కూడా 7 CGPA ఉన్న వాళ్ళకి కూడా అడ్మిషన్ వచ్చింది. రోజన్హైమ్లో కూడా వచ్చింది సేమ్ అలాగే. ఇంకా నేను అలాంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా లిస్ట్ చేసి నేను ఒక లింక్ అయితే తయారు చేశాను. ఆ లింక్ చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నాకు ఆ వీడియో దాని రిలేటెడ్ యూట్యూబ్ షార్ట్ ఉంటుంది, అక్కడ కామెంట్లో లింక్ అని చెప్పి చేయండి, నేను అదైతే పంపిస్తాను. అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగండి. మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో అడిగితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు యూనివర్సిటీ షార్ట్లు చేసినప్పుడు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కిందనే కామెంట్ చేయండి, నేను వచ్చి రిప్లై ఇస్తాను. ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఏంటంటే చేయాలని మోటివేషన్ ఉంటుంది. ఇంకా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను టైం తీసుకొని ఎంత ఎఫర్ట్ పెట్టి చేస్తాను. మీకు కానీ నా కంటెంట్ నచ్చితే మీరైతే కంటెంట్గా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మీకు ఫర్దర్గా కూడా వీడియోస్ వస్తాయి. వచ్చినప్పుడు మీకు మొత్తం లైక్ ఈ వింటర్కి మొత్తం ఫినిష్ అయ్యేలాగా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిస్ట్ కానీ లేదా అడ్మిషన్ వచ్చాక కానీ బ్లాక్డ్ అకౌంట్ కానీ వీసా కానీ ఎలాగ అప్లై చేయాలి నాకు నేను అన్ని ఓన్గా చేసుకున్నాను. అందుకే ప్రాసెస్ అంతా నాకు తెలుసు. ప్రతిదీ కూడా నేను వీడియో చేసి డీటెయిల్గా మ్యాక్సిమం నాకు ఎంత పాసిబుల్ అయితే అంతవరకు ఈజీగా సింప్లిఫైడ్ చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. కంటెంట్గా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్.